friends, welcome back to our channel Srilela Vlogs. Today వైష్ణవి మ్యాథమెటిక్స్ లో డివిజిబిలిటీ రూల్స్ చెప్తుందంట. ఒకసారి మీరు కూడా వినేయండి. విన్న తర్వాత అతను చెప్పే డివిజిబిలిటీ రూల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వినేయండి ఒకసారి. హాయ్ గాయ్స్, ఈరోజు నేను డివిజిబిలిటీ రూల్స్ చెప్తున్నాను. 2 నుంచి 11 వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. దానికి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. డివిజిబిలిటీ ఆఫ్ 2తో మనకి తెలియాలి కాబట్టి మనకి ఈ ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ తెలియాలి. వన్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నంబర్స్ ఉంటే మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది 2తో డివిజబుల్ అవుతుంది. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3. ఇప్పుడు మనకి ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ 3 డిజిట్స్ యాడ్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ 3తో డివిజబుల్ అవుతుందా కాదా అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఈ ఆన్సర్ 3తో డివిజబుల్ అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి, ఆ క్వశ్చన్ 3తో డివిజబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. ఇప్పుడు ఒక నంబర్ ఇచ్చిండ్రు మనకి, ఆ నంబర్లో 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని 4తో డివైడెడ్ చేయాలి. ఇప్పుడు 4తో ఆ నంబర్ కూడా డివైడ్ అయితే ఈ నంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఇప్పుడు మనకి ఆ వన్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంటే అది 5తో డివిజిబిలిటీ అవుతుంది. అది డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 5. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. ఇప్పుడు మనకి అది 6 2 3s are 6 కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో అవ్వాలి. కాబట్టి అది 6తో అవుతుంది కదా, అప్పుడు అది 6 రూల్ ఆఫ్ 6. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. ఇప్పుడు ఒక నంబర్ ఇచ్చిండ్రు, ఆ నంబర్లో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్లో డిజిట్ ఉంటుంది. ఆ నంబర్ వన్స్ ప్లేస్ డిజిట్ని మనము డబల్ చేసుకున్నాక ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని మిగతా నంబర్స్తో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని 7తో డివిజబుల్ అవుతే అప్పుడు ఆ ఆన్సర్ కూడా ఇచ్చిన నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది, 7th అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. ఇప్పుడు మనకి 2 4s are 8 కదా, అప్పుడు 2తో డివిజిబుల్ అవ్వాలి, 4తో కూడా అవ్వాలి. అప్పుడు మనకి ఒక నంబర్ ఇచ్చిండ్రు, ఆ నంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఇప్పుడు 9 వచ్చేసి ఒక నంబర్ ఇచ్చిర్రు కదా, ఆ నంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ 9తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చూసుకోవాలి. దాని తర్వాత 9తో డివిజిబుల్ అవుతే ఇప్పుడు ఒక నంబర్ ఇచ్చిర్రు ఒక క్వశ్చన్, ఆ నంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. రూల్ ఆఫ్ 10. ఇప్పుడు 10 వచ్చేసి వన్స్ ప్లేస్లో 0 ఉంటే అది 10 డివిజిబుల్ అవుతుంది. రూల్ ఆఫ్ 11 వచ్చేసి ఒక నంబర్ ఇస్తే ఆల్ 10 నంబర్స్ చేసుకోవాలి. యాడ్ చేసినాక ఆ ఆన్సర్ మైనస్ చేసినాక 0 కానీ 11 కానీ వస్తే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇది రూల్ ఆఫ్ 11. విన్నారు కదా ఫ్రెండ్స్, వైష్ణవి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.